Hey guys, welcome back to my channel. It's me Gayatri. So welcome to one more vlog. సో ఈ వీడియోలో మనము ఇంట్లోనే పెడిక్యూర్ అది కూడా పార్లర్లో కాగా గ్లోయింగ్గా ఎలా చేసుకోవాలో అయితే చూద్దాము. చాలా సింపుల్ ప్రోడక్ట్సే కావాలి. ఒక చెల్లి అయినా ఒక మమ్మీ అయినా కూడా కావాలి. బికాస్ పెడిక్యూర్ మనం చేసుకోలేం కాబట్టి, లేకపోతే మనం కూడా చేసుకోవచ్చు, కొంచెం కష్టం. సో వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. ఒకవేళ చూసి నచ్చితే లైక్ చేసుకోండి. ఇప్పుడైతే పెడిక్యూర్ చేసుకోవడానికి ఏమేమి కావాలో చూద్దాము. ఇదైతే నెయిల్ ఫైలర్ అవన్నీ ఉంటాయి. ఒక స్క్రబ్ కావాలి, కొంచెం ఉప్పు, అలోవెరా జెల్, ఇంకొక బాడీ వాష్, నిమ్మకాయ కావాలి, దాన్ని కట్ చేయడానికి ఒక నైఫ్ అండ్ ఒక లూఫా కావాలి, అండ్ ఆల్సో ఒక ఫుట్ పెడిక్యూర్ టూల్ లాంటిది. ఇది అంతా డీమార్ట్లో దొరుకుతుంది. సో ఒక టబ్లో అయితే గోరువెచ్చని నీళ్ళు అయితే వేసుకోవాలి. మరి వేడి నీళ్ళు వేసుకుంటే మనం ఎక్కువసేపు మన లెగ్స్ని పెట్టలేము. అండ్ మనకు కావాల్సిన ఏదో ఒక షాంపూ ఇంట్లో ఉన్నదైతే వేసేసా. నేనైతే సన్సిల్క్ యూజ్ చేస్తాను కాబట్టి అదే వేసా. అండ్ దీంట్లో మనం బేకింగ్ సోడా యాడ్ చేసాము. అండ్ అంటే బేకింగ్ సోడా అంటే ఈ పెడిక్యూర్కి సపరేట్గా ఏమి ఉండదు. సో మనం ఇంట్లో యూజ్ చేసేదే ఒక 2 to 3 స్పూన్స్ వేసాను. నేనైతే నెక్స్ట్ రాక్ సాల్ట్ వేసాను. కావాలంటే మీరు ఇప్సమ్ సాల్ట్ వేసుకోవచ్చు. ఇప్సమ్ సాల్ట్ అనేది ఇంకా బాగుంటుంది. అండ్ ఇంకొంచెం మంచిగా క్లీన్ అవ్వడానికి, ఫోమ్ రావడానికి నాగరత్న బాడీ వాష్ అయితే యూజ్ చేశాను. ఇదంతా ఎక్కువ ఫోమ్ ఏం రాదు. వై బికాస్ నేను యూజ్ చేసినవన్నీ ప్రోడక్ట్స్ అంత ఎక్కువ ఫోమ్ ఏమి ఇవ్వదు, కానీ రిజల్ట్స్ బాగుంటాయి. దాన్ని ఇలా మంచిగా ఇలా మిక్స్ చేసేసుకుంటున్నాను. కావాలంటే మనం దీంట్లో మంచిగా రోజ్ పెటల్స్ కూడా వేసుకోవచ్చు, మంచిగా స్మెల్ వస్తూ ఉంటుంది. అప్పుడైతే నా దగ్గర లేకుండే, నేనైతే అవేం వేయలేదు. అండ్ దీంట్లో మనము మన లెగ్స్ ఒక 10 minutes పాటు సోక్ అవ్వనివ్వాలి. అండ్ ఫస్ట్ అయితే నేను ఫుల్గా వేసుకున్నాను, వాటర్ మొత్తం బయటకు వచ్చేసాయి. సో మళ్ళీ లెసన్ లెర్న్ అని మళ్ళీ హాఫ్ తీసేసాను. అండ్ ఇప్పుడు మనం నెట్ క్లీన్ చేసుకోవడానికి అదే బేకింగ్ పౌడర్ యూస్ చేస్తున్నాము. అండ్ కొంచెం గోరువెచ్చని వాటర్, ఇదంతా మిక్స్ చేసి ఒక 1 to 2 minutes పెట్టాలి. అండ్ ఇదన్నమాట నా నెక్ బిఫోర్. ఫస్ట్ ఆ బేకింగ్ సోడా అండ్ వాటర్తో ఇలా క్లీన్ చేసుకోవాలి. అంటే ఏం లేదు, అక్కడే కొంచెం రబ్ చేసుకుంటూ ఉండాలి. ఇదైతే మనం చేసుకోలేము ఖచ్చితంగా. సో మా చెల్లితో చేయించాను. అది చేయించాక ఒక 10 minutes అలా పెట్టేసాలి. ఈలోపు మనము పెడిక్యూర్ చేసుకోవచ్చు. ఈ టూల్ అనేది మల్టిపుల్ వేస్గా యూజ్ అవుతుంది. 4 sides మనము ఈక్వల్గా అంతా రబ్ చేసుకుంటూ ఉండాలి. ఫస్ట్ ఏదో డాట్స్ లాగా ఉంది కదా, ఫస్ట్ అది పెట్టింది. నెక్స్ట్ దాని తర్వాత బ్రష్ చేసింది. ఈ బ్రష్ చేస్తుంటే మాత్రం చాలా చెక్కలు గింతలు అవుతూ ఉంటాయి. అండ్ పెడిక్యూర్ అనేది మనం చేసుకోలేము, ఒకరు ఉంటేనే బాగుంటుంది. అండ్ నెక్స్ట్ నేను స్క్రబ్బింగ్కి అది ఒక హాఫ్ లెమన్ తీసుకొని బేకింగ్ పౌడరే యూజ్ చేస్తున్నాను. అది మంచిగా స్క్రబ్ చేస్తూ ఉండాలి లెగ్స్కి. అండ్ అంటే నార్మల్ స్క్రబ్ కూడా యూజ్ చేయొచ్చు, కానీ బేకింగ్ పౌడర్ వల్ల బాగా డర్ట్ అనేది అక్యుములేట్ అయిపోతూ ఉంటుంది కదా, సన్ రేస్ వల్ల, యూవీ రేస్ వల్ల. సో మొత్తం క్లియర్ అవుట్ చేస్తుంది. ఇలా మంచిగా క్లీన్ చేసుకుంటూ ఉండాలి. నేను ఫస్ట్ స్టెప్లో డీమార్ట్లో దొరికిన టూలే యూజ్ చేశాను. అదంతా అయిపోయినాక ఒక లెగ్ మళ్ళీ దాంట్లోనే పెట్టి ఇంకో లెగ్కి ఇలా స్క్రబ్ చేస్తూ ఉంది. సో ఇలా మనము రోజు అంటే వీక్లీ వన్స్ చేయాలంట మినిమం. మంచిగా డర్ట్ అంతా, ట్యాన్ అంతా పోతుంది. అండ్ బాగా వైరల్ అవుతున్న ఈ డవ్ స్క్రబ్ అయితే యూజ్ చేస్తున్నాను. ఇది జెంటిల్ స్క్రబ్, డైలీ వేర్కి బాగుంటుంది, అంటే రెగ్యులర్గా చేసుకోవడానికి. కానీ ఇలాంటి వాటికైతే చెప్పాలంటే ఇంట్లో యూజ్ చేసే స్క్రబ్బే బాగా అనిపించింది. కానీ నేను ఇంకా ఇది ఉందని ఇదే యూజ్ చేస్తున్నాను ఫస్ట్ టైము. మా చెల్లి ఇక్కడ నా కోసం కష్టపడి చేస్తుంది. నెక్స్ట్ మనము స్క్రబ్ చేసుకోవాల్సింది నెక్కి. ఇందాక మనం బేకింగ్ సోడా యూజ్ చేసాం కదా, అది 10 minutes అయ్యాక నార్మల్ వాటర్తో క్లీన్ చేసేసుకొని, అది స్క్రబ్ చూపించాను కదా, సేమ్ స్క్రబ్బే నేను ఫేస్కి కూడా యూజ్ చేశాను. ఒక 5 minutes స్క్రబ్ చేసి 5 minutes అలానే వదిలేసి మళ్ళీ వెట్ క్లాత్తో అయితే క్లీన్ చేసేసుకోవాలి. ఇది మన స్టెప్ 2. అండ్ లాస్ట్ వచ్చేసి బయోటెక్ వాళ్ళది నా దగ్గర ఫేస్ ప్యాక్ ఉంది. సో నేను దాంట్లోనే కొంచెం వాటర్ మిక్స్ చేసేసి అప్లై చేశాను. ఇది కూడా ఒక 15 minutes పెట్టుకోవాలి.
పెట్టుకొని క్లీన్ చేసేసుకోవాలి. రిజల్ట్స్ అయితే బాగానే ఉంటుంది, కానీ మనం వీక్లీ ఫాలో అవుతే చాలా మంచి రిజల్ట్స్ చూస్తారు. ఇదన్నమాట వీడియో అయితే. అండ్ ఐ హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుందని. యూస్ఫుల్ అవుతే consider subscribing and also like this video. I will see you in my next video. Keep smiling. And that's the end of this video, guys. I hope video అందరూ ఎండ్ వరకు చూసారని. ఒకవేళ ఎండ్ వరకు చూస్తే ఒక లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అని ప్రెస్ చేస్తే నేను ఎప్పుడు వీడియో పెట్టినా కానీ మీకు నోటిఫికేషన్ అని టంగానే వచ్చేసిద్ది. ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఇంకేమైనా మీకు సజెషన్స్ ఇవ్వాలంటే, ఎలాంటి వీడియో రిక్వెస్ట్ కావాలంటే కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఐ విల్ ట్రై మై బెస్ట్ టు డూ దాట్ వీడియోస్. సో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ that's the end of this video, guys. I will see you in my next video. Until then, keep smiling and stay positive. Bye bye.